కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇప్పుడు ఇక్కడ సెమీఫైనల్స్ రెండో రౌండ్ వీళ్ళిద్దరి మధ్య జరగబోతుంది. ఈ కాలేజ్ వల్ల చీఫ్ ఆఫ్ ఛాంపియన్ అండ్ మరియా. పోయిన సంవత్సరం ఈ కాలేజ్ ఛాంపియన్ రోబిన్ మాథ్యూ. ఉగ్రంగా జరగబోయే ఈ పోటీలో -1. No. ఏయ్, ఇంకా నీ దవ్వలేదా? ఆ మరియమ్మకి ఎందుకు ఇన్ని కొవ్వొత్తులు? పీచిదానా. మేలో పరీక్షలు వస్తున్నాయిగా, అందుకోసం ఇదంతా. సరే కానీ గుద్దేరా. నువ్వు నీ కూతురు నాకు ఎదురుగా సాక్ష్యం చెప్తే జీవితాంతం జైల్లో పడి చస్తాననుకున్నావరా? అమ్మ రావడానికి లేట్ అవుతుందా? వస్తున్నాను. ఇక్కడ బాగా వర్షం పడుతుంది, గొడుగుందా? గొడుగుంది. నువ్వు టీకి డికాషన్ పెట్టు, వచ్చేస్తున్నాను. అక్క 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 నేనే సైమన్ని. అగదు గొడుగు నేను పట్టుకుంటాను. ఇవ్వుకా. వద్దులే, ఇంటి వరకు నేనే వదిలిపెడతాను. సరిగ్గా పట్టుకోక ఇటు. అక్క, మా మామయ్య కుటుంబం అంటే నాకు కూడా ఎక్కువే కదా, ఇందులో తప్పే ఉంది. అరే ఇలా మంచోళ్ళ నటిస్తూ నా ముందుకు రావద్దని చాలా సార్లు చెప్పాను. చేతీరా.
ఏ అక్క ఆగవే నువ్వు. ఇప్పుడు నువ్వు నీ కూతురు అనుభవిస్తున్న ఇల్లు స్థలం సేవియన్ చంపడం వల్ల వచ్చింది. అలా మీ అమ్మ కూతుర్లేని అనుభవించాల్సిన అవసరం లేదు. ఆగమని చెప్తున్నాను కదా. నిన్ను అసలు వదిలిపెట్టు. అమ్మా ఆ తలుపులు వేసుకో. ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే అవరా సిటీలోకి వచ్చాడు గండంగిరి నారాయణ్ని చూడటానికి. గ్రేసీ నువ్వు వెళ్ళు. తర్వాత ఈ రోజు నువ్వు రావటం వల్ల రేపు క్వారీకి పనికి రాకుండా ఉండకో. నేనే పొద్దున్న వచ్చేస్తాను. సరే. చూడండి ఫాదర్, మీరు చర్చి విషయాలు చూస్తే చాలు, మా ఇంటి విషయాలు మేము చూసుకుంటాం. నువ్వు అనవసరంగా ఇప్పుడు గొడవ చేయొద్దు. మర్యాద గడ్డు తప్పుకో. ఇది మా సేవియర్ అన్న కూతురు. తను చూసుకోవడం నాకు తెలుసు. నేను తన బాబాయిని. రా, నువ్వు రాతో రా. రేయ్ తను చేయొద్దు రా. ముందు అమ్మ చేయదులు. రమ్మని చెప్తున్నానుగా. రా. ఏయ్ సైమా గొడవ చేయొద్దు. మర్యాదగా తను చేయదులు. దీన్ని బండెక్కించండి రా. ఇది వాళ్ళ కుటుంబ సమస్య, నువ్వు కల్పించుకోవద్దు. కుటుంబ సమస్య తీర్చడానికి వాళ్ళని తీసుకొచ్చాను. వచ్చి లాకెళ్ళను దీన్ని. చాలా అడ్రస్ చాలు. ఫాదర్ చూడండి. లేదురా నేనేమీ చూడలేదు. నేను చర్చి పనులు మాత్రమే చూస్తాను. నువ్వు ఇలాంటి పనులు చేయొచ్చా సైమను? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఆ అమ్మాయి విషయంలో ఫాదర్ నిర్ణయిస్తాడు, నేను పాటిస్తాను. ఈ మధ్యలో సొంతం బంధం అంటూ వచ్చావో పోతాస్తా. చూడండి కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. అసలే బాగా దెబ్బలు తగిలాయి. బండి అటు ఇటు ఊక్కుండా వెళ్ళండి. అసలే ఒళ్ళంతా పుండైపోయింది. ముందు కూర్చోమ్మా. ఎక్కువ ఎక్కమ్మా. ఇలా చూడు, ముందు హాస్టల్కి, అక్కడి నుంచి తిన్నగా కాలేజీకి, సరేనా? అన్ని సర్దుకుంటాయి, వెళ్ళు.
పోవే టపాసు. ఇప్పుడేమన్నావు? టపాసు అన్నా. I told you she is dangerous and notorious. She is an inborn criminal. ఆ పిల్లడు గనక ఆపకపోయి ఉంటే ఈ పాటికి ఈ అమ్మాయి వీడిని చంపేసుండేది. ఇక తను ఒక నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఎక్కడైనా డిటెన్షన్ సెంటర్ కి తీసుకెళ్లి దీన్ని పడేయండి. ఐఎమ్ గోయింగ్ టు టర్మినేట్ యూ. సార్ ఒక నిమిషం, అసలు ఏం జరిగింది? అరే వీడిని చూస్తే నీకు అర్థం అవట్లేదా? ఆగండి సార్, అడుగుతున్నానుగా, చెప్పరా ఏంటి గొడవ? నేనంటే ఇష్టం అని చెప్పాడు. అదే కదా, నాకు ఇష్టం లేదని నేను చెప్పాను. అదేనా సమస్య? నువ్వు వెనకే పడుతున్నాడు, వెనకపడి అసహ్యంగా మాట్లాడుతున్నాడు, నాకు తెలియకుండా వీడియోలు తీస్తున్నాడు. నేను ఓపికగా ఉండాలని అనుకున్నాను. నన్ను బ్లాక్ చేసినప్పుడు అడ్డు తప్పుకోని చెప్పాను. అప్పుడు ఈ కుక్క ఏమన్నాడంటే, వాడేమన్నాడు? నీ బాబుని చంపిన వాడితో పడుకునేదాను కదా నువ్వు అని. కొట్టు, వాడిని కొట్టు, కొట్టు. Hey! What nonsense! ఈయన చేసే రౌడీజం చూడడానికి దెబ్బకు దెబ్బ. Hey! Security! Call security! ఇతని బయటికి గెట్టేయమని చెప్పు. సార్ నేను చూస్తూనే ఉన్నాను, మీరు తనతో ఇలాగే మాట్లాడుతున్నారు. ఎవరు తప్పు చేసినా మీరు తననే తిడుతూ ఉన్నారు. మీరు తనని డిస్మిస్ చేయాలి, అంతేగా? తన చదువు ఏమైపోతుందనని నేను ఇంతవరకు ఆగాను. నువ్వు ఎవడరా? నిన్ను చూసిన రోజే నీకు టార్గెట్ పెట్టా. నువ్వు తనని డిస్మిస్ చేస్తావా? చేపే. ఇంకోసారి తన విషయంలో కనుక నువ్వు జోక్యం చేసుకున్నావు అంటే నా కొడక నీకు దగడి దిబుడే. నా గురించి కొంచెం బయట అడిగి చూడు. పేరు ఆంటోనీ, నాకు లోకల్ గార్డియన్ని. అర్థమైందా? రమ్మా. టార్జన్, உன் பெயில் அப்ளிகேஷன் ரிஜெக்ட் ஆயிடுச்சு. போலீஸ் சூப்பரண்டென்ட் பொண்டாட்டிய சுட்டுட்டு அப்படியே போயிடலாம் நினைச்சியா? தமிழ்நாடு போலீஸ்டா, நீ எங்கேயும் போக முடியாது. இந்த ஜெயில தான் உன்னோட சாவு. టీచర్, నేను అక్కడికే బయలుదేరాను పాపను చూడటానికి.
ఏంటి కొట్లాట? అవునంటే ఇక్కడ భయంకరమైన గొడవ జరుగుతోంది. స్ట్రైక్ ఆపడానికి మేనేజ్మెంట్ గూండాలని రప్పించారు. పిల్లలు క్లాస్ లోకి పారిపోయిన రౌడీల వాళ్ళని వెంబడిస్తున్నారు. నువ్వు కాస్త త్వరగా రా. రితేష్, చదువుకోవడానికి విద్యార్థులు ఉండడం వల్ల నీకు ఉద్యోగం. పిల్లల్ని బెదిరించడానికి కొట్టించడానికి ఎవరన్నా నీకు లైసెన్స్ ఇచ్చింది? ఆటలాడవనుకో చీరస్తున్నా. బయట నిన్ను కొట్టకుండా వదిలేసింది ఈ చైర్ మీద ఉన్న గౌరవంతో. ఇంతటితో ఆపే లేదనుకో. ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. నన్నేం చేయకు, నన్ను కొట్టకు ప్లీజ్. కాంట్రాక్టర్ అర్జున్ మీరే కదా? అవును, నేను చర్చ్ ఫాదర్ పాల్ని మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఆశీర్వదించను కాక. ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే, తెలుసు, ఒకవేళ మీరు ఇక్కడ ఉన్న ప్రజలకి సపోర్ట్ చేయడానికి కనుక వచ్చుంటే నేను ఆల్రెడీ వీళ్ళతో చెప్పాను కదా. వీళ్ళు ఇక్కడి నుంచి ఇంకొక చోటకి వెళ్ళిపోవడానికి కాంపన్సేషన్ మా కంపెనీ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ ఎన్నో ఏళ్లుగా ఇక్కడే జీవిస్తూ ఉన్నారు. ఇల్లంటే ఇటుక ఇసుక మాత్రమే కాదు, పీగి పారేయడానికి వీళ్ళు మొక్కలు కాదు. తనెవరు? అతను నా స్నేహితుడు. అతని పేరు యాంటనీ. ఓ, గౌను వేసుకోని యాంటనీ, గౌను వేసుకున్న యాంటనీ. బాగుంది. పైగా చెప్పండి. ఈ ప్రాంతం అంతా కూడా పాప అమాయక ప్రజలున్నారు. మీలాంటి యూత్ వ్యక్తులతో మాట్లాడితే మాకు కొంచెం లిబరల్ గా పరిష్కారం దొరుకుతుంది అనుకున్నాం. అందువల్ల నేను ఇచ్చిన డబ్బు చర్చ్ నుండి తీస్తారా ఏంటి? నేను ఇస్తే సరిపోద్దా? మీకు నష్టం రానంత పరిహారాన్ని ఇచ్చి నేను దీన్ని కొంటాను. కనిపించిన రౌడీలకి ఇచ్చేయడానికి కాదు నేను ఈ క్వారీ కొనింది. అందరినీ బయటికి నెట్టేసి గేట్ వేయండి రా.
క్వారీ గీరి అంటూ నిన్ను పంపించిన లారెన్స్ గడి వచ్చాడంటే మీ ఇద్దరిని చంపేస్తా పోరా. గౌన్ వేసుకొని యాంటనీ ఇచ్చాడు కదా, గౌన్ వేసుకున్న యాంటనీ ఇవ్వద్దా? ఆ? పోరా. దొరికిందా జింక పందా? లేదురా యాంటోనీ. వాళ్ళెవరు రారా? వాళ్ళంతా తెలిచాకే నీ అంత చూద్దామని వచ్చా. యాంటనీ కదలకు. బ్యాట తుపాకీ కదలమంటే చస్తావు. సైమా యాంటనీ నిన్ను చంపితే నీ బరువుకు తగ్గ డబ్బు, అదే లారెన్స్ అన్న ఆఫర్. ఏంట్రా వాడితో మాటలు? ధైర్యం ముందు నుంచి పొడో. నీ ముందు తల వంచింది చాలురా. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? జేమ్స్ని అడిగాను. ఇదిగో ఇది ఇవ్వడానికి వచ్చాను.